అందరికీ నమస్కారం అండి. నా పేరు సునీత నాగరాజ్, మాది బెంగళూరు. ఇప్పుడు ఒక శ్లోకం చెప్తున్నాను. శ్రీ విష్ణు షోడశనామ స్తోత్రం. విష్ణు భగవానుని 16 నామముల స్తోత్రం. ఔషధే చింతయేద్విష్ణుం భోజనే చ జనార్దనం శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియ సంగమే దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననే నారసింహం చ పావకే జలశాయినం జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనం గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవం షోడశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే షోడశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే. ఈ శ్లోకం యొక్క అర్థం: ఔషధం సేవించినప్పుడు విష్ణువును స్మరించాలి. అలాగే విష్ణువును భుజించే సమయంలో జనార్దనునిగా, నిద్రించే సమయంలో పద్మనాభునిగా, వివాహ సమయంలో ప్రజాపతిగా, కష్టమైన కార్యములలో విజయం సిద్ధించుటకు చక్రధరునిగా, ప్రయాణ సమయంలో త్రివిక్రమునిగా, మరణ సమయంలో నారాయణునిగా, ప్రియమైన వ్యక్తులను కలిసినప్పుడు శ్రీధరునిగా, పీడకలలు వచ్చినప్పుడు గోవిందునిగా, ఆపద సమయాలలో మధుసూదనునిగా, అడవుల యందు నిర్జన ప్రదేశాలలో నరసింహునిగా, అగ్ని ప్రమాద సమయాలలో జలశాయిగా, జల ప్రమాద సమయములలో వరాహమూర్తిగా, పర్వతములందు చిక్కుకున్నప్పుడు రఘునందనునిగా, బయట ప్రదేశాలలో వామనునిగా, సర్వకాలములలో సర్వకార్యములు చేయనప్పుడు మాధవునిగా భావించి స్మరిస్తూ ఉండాలి. ప్రాతకాలం నందు ప్రతిదినం ఈ 16 నామముల మాత్రం పఠించిన వారి సర్వ పాపములు నశించి విష్ణులోకం చేరుకుందురు. ధన్యవాదములు.